పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఓజీ విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటన చేసింది. దసరా కానుగ్గా 2025 సెప్టెంబర్ 25న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. డివివి దానయ్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో డివివి దానయ్య దీన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ కథానాయక్ గా నటిస్తున్నారు. ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ విడుదల తేదీ ప్రకటనతో అదే సమయంలో విడుదల కావాల్సిన బాలకృష్ణ అఖండ 2 వంటి ఇతర పెద్ద సినిమాల విడుదల తేదీలు మార్చే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యక్రమాల కారణంగా షూటింగ్లు కొంత గ్యాప్ వచ్చినా దాదాపు 80% షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. గతేడాది విడుదలైన టీజర్ గ్లింప్స్ కు అద్భుతమైన ఆదరణ దక్కింది. బలగం నటుడు జీవి బాబు కన్నుమూత. కమెడియన్ వేణు దర్శకత్వంలో వచ్చిన విమర్శకుల ప్రశంసలు పొందిన బలగం సినిమాలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ రంగస్థల నటుడు జీవి బాబు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన బలగం చిత్రంలో హీరో ప్రియదర్శి చిన్న తాత అంజయ్య పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న జీవి బాబు డయాలసిస్ చికిత్స పొందుతూ వరంగల్ ఆసుపత్రిలో అనారోగ్యం విషమించడంతో తుది శ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల దర్శకుడు వేణు యల్దండితో పాటు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేశారు. ఆయనకు డయాలసిస్ కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ దర్శకుడు వేణు ప్రియదర్శి కొంచెం సాయం చేశారు. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న అఖండ 2 తాండవం సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జార్జియాలో శరవేగంగా జరుగుతుంది. ఈ షెడ్యూల్లో బాలకృష్ణ ఓ పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ యాక్షన్ సీక్వెన్స్ లో విదేశీ నటులు కూడా పాల్గొంటున్నట్టు సమాచారం. ఈ సీక్వెన్స్ లోనే బాలకృష్ణ రెండో పాత్రకు సంబంధించిన ఒక భారీ ట్విస్ట్ రివీల్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. ఇది బాలయ్య అభిమానులకు పెద్ద కిక్ ఇస్తుందని చెప్తున్నారు. బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. మైనింగ్ లో అడ్డొస్తే పెద్ద పెద్ద కొండల్ని బాంబులతో లేపేస్తాం. ఆయన ఎంట్రీ ద్వారా క్లైమాక్స్ లో ఒక భారీ ట్విస్ట్ రివీల్ అవుతుందని, ఇది అఖండ 3కి దారి తీస్తుందని కూడా వార్తలు వస్తున్నాయి. రామ్ ఆచంట, గోపీచంద్ ఆజంట 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ బాలకృష్ణ పుట్టినరోజు జూన్ 10, 2025న విడుదలయ్యే అవకాశం ఉంది. మరి అభిమానులంతా జై బాలయ్య అనే నినాదంతో రెడీగా ఉన్నారా? అక్కినేని హీరో సుమంత్ ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా చిత్రం అనగనగా ఈటీవీ విన్ ఓటీటీలో భారీ విజయాన్ని సాధించింది. 150 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలకు పైగా సాధించి ప్రేక్షకులు ప్రశంసలు పొందింది. ఓటీటీలో వచ్చిన అద్భుతమైన స్పందన, అభిమానుల డిమాండ్ మేరకు ఈ చిత్రాన్ని ఇప్పుడు థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. నేనంటే నీకు అంత ఇష్టం ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. ఈ సినిమా మే 27 థియేటర్లో పరిమిత స్థాయిలో విడుదల కానుంది. సన్నీ సంజయ్ దర్శకత్వం వహించిన ఈ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ లో కాజల్ చౌదరి హీరోయిన్ గా నటించారు. రామ్ గురించి నీలా బట్టలు వేయడం స్టార్ట్ చేశాడు. చైల్డ్ ఆర్టిస్ట్ విహాష్ కీలక పాత్ర పోషించారు. రాకేష్ రెడ్డి గడ్డం, రుద్రమాదిరెడ్డి ఈ చిత్రాలను నిర్మించారు. విద్యా వ్యవస్థల్లో కార్పొరేట్ పోకడ, సాంప్రదాయ బోధన మధ్య వ్యత్యాసం వంటి అంశాలతో ఈ చిత్రం స్పృశించింది. నీలా బుక్స్ చదవడం స్టార్ట్ చేశాడు అండ్ పెద్దయ్యాక నీలానే సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తన కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న
SSMB 29 సినిమాతో బిజీగా ఉన్నారు. Running with King Kong, bullets rain down like it's thunder. Ready or not, she got the Glock, she'll put you under. ఈ గ్లోబల్ జంగిల్ అడ్వెంచరస్ సినిమా 2 భాగాలుగా 2027-2029లో విడుదల కానున్నట్లు సమాచారం. అయితే SSMB 29 తర్వాత మహేష్ బాబు తదుపరి చిత్రం ఏ దర్శకుడితో ఉంటుందనే దానిపై సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. మహేష్తో సినిమా చేసేందుకు 3 అగ్రదర్శకులు పోటీ పడుతున్నారని ఫిలిం నగర్లో వార్తలు వస్తున్నాయి. సుకుమార్, సందీప్ రెడ్డి వంగ వంటి దర్శకుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. Mahesh Babu has a soft corner on Sandeep Vanga. That's why he's gracing the event. Seriously. రాజమౌళి సినిమాతో మహేష్ పాన్ ఇండియా స్టార్గా తన స్థాయిని పెంచుకుంటారు కాబట్టి అయితే తదుపరి సినిమాలు కూడా అదే స్థాయిలో ఉండేలా చూసుకుంటున్నారు. దీంతో అగ్రదర్శకులు మహేష్తో సినిమా చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నట్టు తెలుస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఓజీ విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటన చేసింది. దసరా కానుకగా 2025 సెప్టెంబర్ 25న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. డివివి దానయ్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో డివివి దానయ్య దీన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ కథానాయకగా నటిస్తున్నారు. ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ విడుదల తేదీ ప్రకటనతో అదే సమయంలో విడుదల కావాల్సిన బాలకృష్ణ అఖండ 2 వంటి ఇతర పెద్ద సినిమాల విడుదల తేదీలు మార్చే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యక్రమాల కారణంగా షూటింగ్లు కొంత గ్యాప్ వచ్చినా దాదాపు 80% షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. గతేడాది విడుదలైన టీజర్ గ్లింప్స్ కు అద్భుతమైన ఆదరణ దక్కింది. బలగం నటుడు జీవి బాబు కన్నుమూత. కమెడియన్ వేణు దర్శకత్వంలో వచ్చిన విమర్శకుల ప్రశంసలు పొందిన బలగం సినిమాలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ రంగస్థల నటుడు జీవి బాబు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన బలగం చిత్రంలో హీరో ప్రియదర్శి చిన్న తాత అంజయ్య పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న జీవి బాబు డయాలసిస్ చికిత్స పొందుతూ వరంగల్ ఆసుపత్రిలో అనారోగ్యం విషమించడంతో తుది శ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల దర్శకుడు వేణు యల్దండితో పాటు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేశారు. ఆయనకు డయాలసిస్ కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ దర్శకుడు వేణు ప్రియదర్శి కొంచెం సాయం చేశారు. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న అఖండ 2 తాండవం సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జార్జియాలో శరవేగంగా జరుగుతుంది. ఈ షెడ్యూల్లో బాలకృష్ణ ఓ పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈశ్వరుడిది పరమేశ్వరుడిది అతని తాన్ని తాకితే జరిగేటి తాండవం అఖండ తాండవం. ఈ యాక్షన్ సీక్వెన్స్ లో విదేశీ నటులు కూడా పాల్గొంటున్నట్టు సమాచారం. ఈ సీక్వెన్స్ లోనే బాలకృష్ణ 2వ పాత్రకు సంబంధించిన ఒక భారీ ట్విస్ట్ రివీల్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. ఇది బాలయ్య అభిమానులకు పెద్ద కిక్ ఇస్తుందని చెప్తున్నారు. బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. మైనింగ్ లో అడ్డొస్తే పెద్ద పెద్ద కొండల్ని బాంబులతో లేపేస్తాం. ఆయన ఎంట్రీ ద్వారా క్లైమాక్స్ లో ఒక భారీ ట్విస్ట్ రివీల్ అవుతుందని, ఇది అఖండ 3కి దారి తీస్తుందని కూడా వార్తలు వస్తున్నాయి. రామ్ ఆచంట, గోపీచంద్ ఆజంట 14 Rings Plus బ్యానర్ లో ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ బాలకృష్ణ పుట్టినరోజు జూన్ 10, 2025న విడుదలయ్యే అవకాశం ఉంది. మరి అభిమానులంతా జై బాలయ్య అనే నినాదంతో రెడీగా ఉన్నారా? అక్కినేని హీరో సుమంత్ ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా చిత్రం అనగనగా ఈటీవీ విన్ ఓటీటీలో భారీ విజయాన్ని సాధించింది.
ఎందుకు రామ్? 150 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలకు పైగా సాధించి ప్రేక్షకులు ప్రశంసలు పొందింది. ఓటీటీలో వచ్చిన అద్భుతమైన స్పందన, అభిమానుల డిమాండ్ మేరకు ఈ చిత్రాన్ని ఇప్పుడు థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. ఈ సినిమా మే 27 థియేటర్లో పరిమిత స్థాయిలో విడుదల కానుంది. సన్నీ సంజయ్ దర్శకత్వం వహించిన ఈ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్లో కాజల్ చౌదరి హీరోయిన్గా నటించారు. రామ్ గురించి నీలా బట్టలు వేయడం స్టార్ట్ చేశాడు. చైల్డ్ ఆర్టిస్ట్ విహాష్ కీలక పాత్ర పోషించారు. రాకేష్ రెడ్డి గడ్డం, రుద్రమాది రెడ్డి ఈ చిత్రాలను నిర్మించారు. విద్యా వ్యవస్థల్లో కార్పొరేట్ పోకడ, సాంప్రదాయ బోధన మధ్య వ్యత్యాసం వంటి అంశాలతో ఈ చిత్రం స్పృశించింది. నీలా బుక్స్ చదవడం స్టార్ట్ చేశాడు అండ్ పెద్దయ్యాక నీలానే సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తన కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న SSMB 29 సినిమాతో బిజీగా ఉన్నారు. Running with King Kong, bullets rain down like it's thunder. Ready or not, she got the Glock, she'll put you under. ఈ గ్లోబల్ జంగిల్ అడ్వెంచరస్ సినిమా 2 భాగాలుగా 2027-2029లో విడుదల కానున్నట్లు సమాచారం. అయితే SSMB 29 తర్వాత మహేష్ బాబు తదుపరి చిత్రం ఏ దర్శకుడితో ఉంటుందనే దానిపై సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. మహేష్తో సినిమా చేసేందుకు 3 అగ్రదర్శకులు పోటీ పడుతున్నారని ఫిలిం నగర్లో వార్తలు వస్తున్నాయి. సుకుమార్, సందీప్ రెడ్డి, వంగ వంటి దర్శకుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. Mahesh Babu has a soft corner on Sandeep Vanga. That's why he's gracing the event. Seriously. రాజమౌళి సినిమాతో మహేష్ పాన్ ఇండియా స్టార్గా తన స్థాయిని పెంచుకుంటారు కాబట్టి అయితే తదుపరి సినిమాలు కూడా అదే స్థాయిలో ఉండేలా చూసుకుంటున్నారు. దీంతో అగ్రదర్శకులు మహేష్తో సినిమా చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నట్టు తెలుస్తుంది.